హలో 1,00,000 పోయినీరా 1,00,000 పోయినాయా? ఎక్కడ పోయినాయి? పెట్టింది నువ్వు ఎప్పుడు వేసావురా బెట్టింగ్? రాత్రి దేని మీద వేసావురా? లక్నో ఆ? లక్నోరా. లక్నో మీద ₹1,00,000 వేసావా? ఉమ్. గ్రేటర్ అయ్యా, సొల్లు చెప్తున్నాను అని చెప్తున్నావురా. హలో, ఎందుకురా చచ్చిపోవాలనుకుంటున్నాను. అర్థం కాలే. సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి ₹1,00,000కే? మారినా నాకు అర్థమైంది. అర్థం కాలేదురా. మారినా నాకు అర్థమైపోతుందిరా. సూసైడ్ గీసైడ్ ఏం చేసుకోకరా స్వామి, కావాలంటే ఏదో మాట్లాడే సెట్ చేద్దాం కానీ అలాంటి ₹1,00,000 ఎందుకురా సూసైడ్? ₹1,00,000 కోసం మైండ్ మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయిందిరా. డిస్టర్బ్ అయిపోద్దిరా, అలాగే అవుతాయి. ఎంతమందికి పోవు ఎంతమందికి రావు కానీ అలాంటి ఏం చేయకు. ఎవరన్నా అడుగుదాం కావాలంటే. ఏదో మా మేనేజర్ కూడా చెప్పేసాను, మెసేజ్ పెట్టేసాను నేను చచ్చిపోతున్నాను. ఓరే చచ్చిపోవడం ఎందుకురా ₹1,00,000కి? ₹1,00,000 కోసం కాదురా మామ, నాది మైండ్ ఖరాబ్ అయిపోయింది, నా వల్ల అయితలేదు. ఫోన్ ఖరాబ్ అయితే అయిపోయింది, కంట్రోల్లో పెట్టుకుందులే కానీ దానికే ఉంది. కానీ అలాంటి చేయకు. మొట్ట ₹1,00,000 చచ్చిపోతుంది. వాళ్ళు ఏం బీక్తారు మీ అమ్మనా? నాది మైండ్ పని చేయలేవు కూడా, వాళ్ళని చూసుకునేది ఏమి లేదు నేను ఇంకా. ఫోన్లో ఎవరిదైనా అడిగి చూద్దాంలే కానీ ₹1,00,000కి ఎందుకురా చచ్చిపోవడం? చెప్దాంలే కావాలంటే, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మాట్లాడదాంలే కానీ అలాంటి చేయకు. వాళ్ళు ఎంత చేసి ఇన్ని అప్పులు తీర్చారు కదా, ₹1,00,000 చచ్చిపోవడం ఏంటో నువ్వు? ₹1,00,000 కోసం కాదురా, ఇంకా నేను మారను అని నా మైండ్. ఎందుకు మారుతావు? దెబ్బ పడితే ఎవడైనా మారుతాడు కానీ ఎందుకు అవసరమా? ఎక్కడున్నావు ఇప్పుడు? హలో 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 మచ్చా, హలో హలో, ఎక్కడున్నావు కరెక్ట్? సికింద్రాబాద్. నేను చెప్పరా? సికింద్రాబాద్ టు దయానంద్ నగర్ బస్సు మధ్యలో. అట్టెందుకు వెళ్ళావు? అంత దూరం ఎందుకు వెళ్ళావు? వెళ్ళిపోయాను ట్రైన్ కలగా. ట్రైన్కి వెళ్ళిపోయావా? సరే సరే, ఒకసారి కలరా మాట్లాడదాము. ఏదో ఒకటి చేద్దాం కానీ దానికి డబ్బులు కిందకి మీ అమ్మనాన్న ఇస్తారా మరి? ఇచ్చినా కొడుకున్నా ఇన్ని అప్పులు తీర్చారు, లక్షలు అప్పు తీర్చారు. ఈ ₹1,00,000 ఎవరు అంటారా నిన్ను? తప్పు అయిపోయిందని ఒప్పుకొని మూసుకొని ఉండి ఇంత ముందులాగా గేమ్లు ఆడుకుంటా. నువ్వు ఫస్ట్ టచ్ ఫోన్ వాడడం మానేరా. హలో, ఫస్ట్ టచ్ ఫోన్ వాడడం మానే. డిసిషన్ నేను తీసుకోకు. వాళ్ళతో అన్న అడుగుదాంలే, ఎవరన్నా అడిగి సెట్ చేద్దాం కానీ నీకు మళ్ళీ ఎందుకు వచ్చిందిరా మ్యాథ్స్లో వేయాలని? సర్లే, అయిపోయింది వదిలే. ఎవరిని కావాలంటే అన్న అడిగి సెట్ చేద్దాం రా, సరేనా? హలో హలో, ఎందుకురా ఇలా పిచ్చోట్ల ఎందుకు చేస్తున్నావురా నాయన? నువ్వు మాట్లాడుతున్నా కానీ నీతోనే కాదు. ఇప్పుడు అంటే ₹1,00,000 పోయాను, ఇప్పుడు చచ్చిపోతే మొత్తం క్లియర్ అయిపోతాయి, అన్ని సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. దాని గురించి కాదురా, మరి మైండ్ డిస్టర్బ్ ఉందిరా. అవునరా, డిస్టర్బెన్స్ ఉండొచ్చు, కాదనట్లేదు. అన్నీ క్లియర్ అవుతాయి. ఇప్పుడు తొందరపడి తీసేసుకున్నాం ఇంకో డిసిజన్, ఏమవుతుంది రేపు పొద్దున్న? మీ అమ్మనాన్నేమైపోవాలరా మరి అలాగైతే? వాళ్ళు ఇన్ని అప్పులు చేసినా సరే పాపం తీర్చుకుంటూ వచ్చారు. పిచ్చిపోక డిసిజన్లు ఏం తీసుకోకుండా సైలెంట్గా రా. అప్పులు అయితే ఏదో మాట్లాడి క్లియర్ ఏదైనా చేద్దాం కానీ. హలో, ఇప్పుడు కరెక్ట్ ఎక్కడ ఉన్నావు చెప్పు, నేను వస్తున్నా. ఎవరు రారు, నేను ఒక్కనే వస్తాను చెప్పు. నేను ఎక్కడ ఉన్నాను? నీకోసమే తిరుగుతున్నాను, రైల్వే గేట్ దగ్గర తిరుగుతున్నాను రా. నన్ను 50,000 గారా ఇస్తారులే ఎవరో ఒకరు, కానీ ఎందుకు చచ్చిపోవడం దానికి? ఇప్పుడు అర్జెంట్ అంటే అరే అనుకున్నావా రా ఎంత ఇచ్చేయడానికి? ఎవరిని అడిగితే ఒక రోజుతో 2 రోజులకు సెట్ అవుతాయి. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? ఏం చెప్పరా, నేను ఎక్కడ నీకోసమని ఎక్కడ తిరుగుతున్నాను నేను. ఎందుకు అవసరమా? ఇక్కడ రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పు. హలో, రైల్వే గేట్ దగ్గర ఉన్నా, ఎక్కడున్నా చెప్పరా, మాట్లాడదాము. ఎందుకురా మరి? ఏ చోటు నీకు బుద్ధి లేదా రా? అప్పుడు తెలియలేదా? కంపెనీ డబ్బులు ఎలా వాడేస్తారా?